హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్డేట్స్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ మనకి తెలంగాణ గవర్నమెంట్ సంబంధించి టీజీ సెట్ 2024 నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. డీటెయిల్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఎవరైతే కొత్తగా విజిట్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామండి. ఫ్రెండ్స్ మనకి వెబ్సైట్ అయితే ఇదనమాట, tgset.cgg.gov.in. క్రోమ్లో ఓపెన్ చేస్తే మనకి సైట్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. దీనికి సంబంధించి అప్డేట్ ఏంటంటే, మనకి ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ గురుకుల కామన్ ఎంట్రన్స్ టెస్ట్ సంబంధించి 5th క్లాస్ ఎంట్రన్స్ సంబంధించి మనకి ఆల్రెడీ phase 1 phase 2 రిజల్ట్స్ రిలీజ్ చేశారండి. మనకి ఇప్పుడు ఏంటంటే phase 3 రిజల్ట్స్ అయితే ఇంకా రిలీజ్ చేశారు. ఇక్కడ ఉంది కదా లింక్. phase 3 రిజల్ట్స్ అనేవి మనకు రిలీజ్ చేశారు. చాలా మంది కామెంట్ చేశారనమాట, phase 3 ఎప్పుడు అసలు ఉంటుందా ఉండదా అనేసి. దానికోసమని ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎవరైతే ఇంకా దీనికి అప్లై చేసుకున్నారో, phase 1 phase 2లో వాళ్ళకి సీట్ రాలేదో వాళ్ళైతే ఇంకా కంపల్సరీ ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎలా చెక్ చేసుకోవాలంటే ఇంకా ఇక్కడ ఉన్నటువంటి లింక్ అయితే ఇంకా క్లిక్ చేస్తే ఇంకా సంబంధిత డీటెయిల్స్ అనేవి మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది అనమాట. ఒకసారి క్లిక్ చేసి చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్ క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అయింది అనమాట. ఇక్కడ చూస్తే మనం హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి, లేదా ఇక్కడ మొబైల్ నెంబర్ వచ్చేసి మనం ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు ఏ నెంబర్ అయితే ఇచ్చుంటామో ఆ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ క్యాండిడేట్ సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ ఏదైతే క్యాప్స్ ఉందో ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ రిజల్ట్స్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే కనుక మనకి రిజల్ట్స్ అనేవి ఓపెన్ అవుతాయి అనమాట. అప్డేట్ అయితే ఇది అనమాట ఫ్రెండ్స్. ఎవరైతే అప్లై చేస్తారో ఒకసారి చెక్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు కనుక సీట్ అలాట్ అయితే కనుక విత్ ఇన్ టైంలో వాళ్ళు ఒక డేట్ అయితే ఇచ్చింటారు అనమాట. ఆ డేట్ లోపల మీకు అలాట్మెంట్ ఆర్డర్ అనేది వస్తుంది. అలాట్మెంట్ ఆర్డర్ అనేది మీరు ప్రింట్ తీసుకొని అయితే డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, టీసీ, తర్వాత స్టడీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అలాట్మెంట్ ఆర్డర్ అవన్నీ తీసుకొని, క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని మీ యొక్క స్కూల్ ఎక్కడైతే కనుక మీకు స్కూల్ అలాట్ అయిందో ఆ స్కూల్లో విత్ ఇన్ టైంలో విత్ ఇన్ డేట్లో మీరైతే కనుక మీ యొక్క డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయవలసి ఉంటుంది అనమాట. అప్డేట్ అయితే ఇదే అనమాట ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.